నాయకులకి అందరికీ నమస్కారం. ఆతరణ గురించి ఎంత చెప్పినా మన శుభ్రుపై అన్నట్టు పుంకానుగా చెప్పుకున్న టైం సరిపోదు. అది అందరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మేము కోరేది ఒక్కటే. సార్, ఇన్ని రోజులు మీరు ఎలా నడవమంటే మేము అలా నడిచాం. మీరు వద్దు గొడవలు అంటే గొడవలు ఆపాం. మీరు కాంట్రవర్సీ చేయొద్దు ఏంటంటే మేము కాంట్రవర్సీ చేయలేదు. కానీ మిమ్మల్ని మా కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకున్నాం. మీరు మమ్మల్ని అలాగే చూసుకున్నారు. దాన్ని మేమేం వ్యతిరేకించాం. కానీ కుటుంబంలో ఒక వ్యక్తికి అవమానం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అదే ఆవేశంతో మాట్లాడుతున్నాం, అదే పౌరుషంతో మాట్లాడుతున్నాం. మీకందరికీ చెప్పేది ఒకటే, మనం ఆర్తరణం కాదని ఎక్కడికి పోము కూడా. కానీ ఈ రోజు వరకు మీకు ఎన్ని అవమానాలు చీత్కారాలు జరిగినా కూడా మీరు సహించారు, మేము సహించాం. కానీ ఈ రోజు మనను బయటికి నెట్టారా లేదా? మరి మనం ఎందుకు అక్కడ ఇంకా? కానీ మన అడుగులు పక్కకు వేస్తేనే మంచిదే కాదా? అన్న ఆదరణ ఒకటే, ఇది ఎప్పుడు మీ సైన్యమే, మీతోనే ఉంటాం. కానీ రేపు వచ్చిన వ్యక్తిని ఓడగొడితేనే మనకు కూడా మీ సైన్యము ఎంత పవరు అనేది తెలుస్తుంది. దయచేసి మీరు కూడా మా కోరికను మన్నించి త్వరలో మంచి నిర్ణయం ప్రకటిస్తారని అనుకుంటున్నాను. కానీ నా వరకు, ఎందుకంటే మీరు చెప్పారు, ఇన్ని రోజులు మీరు చెప్పినప్పుడు నేను విన్నాను, నేను చెప్పినట్టు మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పింది నేను వింటాను అని మాట ఇచ్చారు. కాబట్టి నా కోరిక ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం కూటమి వైపు మన అడుగులు పడితే బాగుంటుంది. ఒక్కసారి కూటమి వైపు అడుగులు వేద్దామా? కూటమి వైపు మన అడుగులు వేస్తే బాగుంటుంది. మీరు ఆలోచించి మీ నిర్ణయం ప్రకటించడం కోసం మేము వేచి ఉంటామని మీకు మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, అసలు నిర్ణయం తీసుకోవడం ఏంటన్నా ఇదొక మాట్లాడాలా? నేనైతే మేము సాయంత్రం లోపల రాజీనామా చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు అది రిక్వెస్ట్ అనుకోండి, ఆనందంగా అనుకోండి, మీకు ఏమనుకోండి, అంటే బాగలేదు. మీరైతే సాయంత్రం లోపల రాజీనామా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కరోనాలో పోరాడారు మీరు. కరోనాలో పోరాడారు, గడపలో పోరాడారు. ఎలాంటి డెవలప్మెంట్ మనం చేయడానికి మన రాష్ట్రాన్ని ఇవ్వకుండా పోరాడినారు. ఇంతకన్నా పోయేదే ఉందని ఇంకోసారి పోరాడదాం, జనాభా పోరాం, ఇంకొకసారి ఎమ్మెల్యేగా గెలుపుకుంటాం. ఆ ధైర్యం నాకైతే ఉంది. మీకుందా? నాకుంది. మీకుందా? ఉంటే నడుగుతాం. నాతో పాటు మీరు లాంటి, మీతో పాటు నేను ఉంటాం, మాతో పాటు మీరు ఉండాలి. అంతే ఉండాలి. మీ నిర్ణయం సాయంత్రంలో ప్రకటిస్తారని మీరు చెప్పాలా? సారా ఏమని చెప్పాలన్నా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.